ఫార్మా కంపెనీల ద్వారా నష్టపోతున్న మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ వైఎస్ఆర్ సెంటర్లో నిరసన కార్యక్రమానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న మత్స్యకారులతో జేసీ రాహుల్ మీనా, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ చర్చలు జరిపారు. ఫార్మా కంపెనీల ద్వారా నష్టపోతున్న మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని మత్స్యకారులు అధికారులకు తేల్చి చెప్పారు. దీని గురించి మీ అందరికీ కంపల్సరీ మనం అష్యూరెన్స్ ఇస్తాము. ఈ గురించి ఆనరబుల్ సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ ప్రతి టైం కంపల్సరీ కాకినాడ డిస్ట్రిక్ట్ అన్ని డిస్కషన్స్ లో ఇది ముఖ్యంగా ఫోకస్ పెట్టి కంటిన్యూస్ గా డిస్కస్ చేస్తున్నారు. దాంట్లో మీ అన్ని సమస్యల గురించి నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఎంఆర్ఓ ఆఫీస్ లో మీటింగ్ చేసిన తర్వాత ఆర్డీఓ గారు, తర్వాత ఎంఆర్ఓ, పీజీ గారు అందరూ కామన్ గా కొన్ని పాయింట్స్ మనకి చెప్పారు అందరికి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. ఆ అన్ని ఇష్యూస్ లో మళ్ళీ వాపస్ కలెక్టర్ సార్ లో డిస్కషన్ చేసి ప్రతి ఒక్క పాయింట్ లో ఏం జరుగుతుంది మనం అక్కడ డిస్కస్ చేసి ముందుగా ఎలా వెళ్తామో అది అన్ని డిసైడ్ అయింది. దాంట్లో గురించి కొంత నేను కూడా చెప్తాము ఇక్కడ. ఇందులో ముఖ్యంగా మెయిన్ ఇష్యూస్ చెప్తే ఒక పొల్యూషన్ గురించి మీ అందరికీ ఇబ్బంది పడుతుంది. ఈ ఫిషింగ్ కా అక్కడ యాక్చువల్ గా ఎంత ఇంపాక్ట్ పడుతుంది, అక్కడ ఫిషింగ్ రిడ్యూస్ అయింది, ఇంత సముద్రంలో ఫిషర్మెన్ కి లైవ్లీహుడ్ గురించి ఇంత ఎఫెక్ట్ పడుతుంది, దాని గురించి స్టడీ చేయాలి కంపల్సరీ. దీని గురించి స్పెసిఫిక్ గా ఆనరబుల్ సీఎం సార్ అండ్ డిప్యూటీ సీఎం సార్ ఆధారంలో ఈ కలెక్టర్ సార్ హెస్ డిసైడెడ్ ఇది కంపల్సరీ ఒక కమిటీ ఫామ్ అవుతుంది.